విస్తారమైన వర్షం వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఇది ప్రకటించాడు. వాస్తవానికి వర్షం లేదు, ఏం లేదు అక్కడ. ఇతనికి తెలుసు ఏం చేయాలో. ఇతనికి తెలుసు కొన్ని కష్ట పరిస్థితుల్లో, కొన్ని ప్రకటించబడ్డప్పుడు, కొన్ని విషయాల్లో ఏం చేయాలో. ఆ సీక్రెట్ తెలిసిన వ్యక్తి పర్వతం మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేవకుడిని పంపించి ఏమన్నా కనపడుతుందేమో చూడమన్నాడు. బయటికి వెళ్ళి 7 సార్లు పంపించాడంట ఈ సేవకుడిని. 44 వచనం. అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం. గట్టిగా కేకేసి చెప్పండి, చిన్న మేఘం. ఆ చిన్న మేఘం అనేది ఏంటంటే, ఈ రోజున నీ చిన్న ఆదాయం, నీ చిన్న కుటుంబం, నీ చిన్న స్థితి, నీ కొద్ది జీవితం, చిన్నదిగా కనపడుతున్న నీ జీవితం, నీ భవిష్యత్తు, అది చిన్నదిగా కనపడుతుంది. ఈ రోజున చిన్న మేఘము విస్తారమైన వర్షముగా మారినట్లుగా నీ చిన్న జీవితము అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా మారుతుంది. హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తుంది, చిన్న ప్రారంభాన్ని అలక్ష్యము చేయకూడదంట. If you are having a small beginnings, don't neglect them. చిన్న ప్రారంభమే అనుకోకండి, అది విస్తారమైన వర్షంగా మారబోతుంది. విస్తారమైన వర్షంగా దేవుడు అది మార్చునుగాక. ఓ విస్తారమైన వర్షముగా దేవుడు దాన్ని మార్చునుగాక. చిన్న మేఘమే కానీ మోపైన వాన కురిసిందంట. లాస్ట్కి మీ వ్యాపారం మీద మోపైన వాన కురియును గాక, మీ ఉద్యోగాల్లో మోపైన వాన కురియును గాక, మీ పిల్లల జీవితాల్లో మోపైన వాన కురియును గాక. ఆ చిన్న మేఘమే మోపైన వర్షముగా మార్చబడును గాక యేసునామం. హల్లెలూయా. ఓ వాట్ ఎ మిరకిల్స్ గాడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుడిని మనం ఆరాధన చేస్తాం. చిన్నదాన్ని విస్తారంగా చేసేవాడు ఈ దేవుడు.